నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ బులెటిన్ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మా పోరాటం ఉగ్రవాదులపైనే పాక్ నష్టానికి బాధ్యత వారిదే అన్న రక్షణ శాఖ భారత్ పాక్ మధ్య ప్రత్యక్ష చర్చలకు మద్దతిస్తాం మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న అమెరికా విరాట్ కోహ్లీ దేశానికే గర్వకారణం టెస్ట్ రిటైర్మెంట్ పై సీఎం చంద్రబాబు ట్వీట్ బీజాపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ 20 మంది మావోయిస్టుల మృతి డీటెయిల్స్ చూస్తే ఆపరేషన్ సింధూర్పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. పెహల్గాంలో భారతీయ మహిళల నుదుటిపై సింధూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అలా చెప్పామని, అందుకే దానికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ను మన దేశ ప్రతి అక్కా చెల్లెళ్ళు బిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని నాశనం చేసే స్వేచ్ఛ సైన్యానికి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. स्टेट स्पॉन्सर्ड टेररिज्म का ये बहुत बड़ा सबूत है. हम भारत और अपने नागरिकों को किसी भी खतरे से बचाने के लिए लगातार निर्णायक कदम उठाते रहेंगे. साथियों, युद्ध के मैदान पर हमने हर बार पाकिस्तान को धूल चटाई है और इस बार ऑपरेशन सिंदूर ने नया आयाम जोड़ा है. हमने रेगिस्तानों और पहाड़ों में अपनी क्षमता का शानदार प्रदर्शन किया और साथ ही न्यू एज वॉरफेयर में भी अपनी श्रेष्ठता सिद्ध की. इस ऑपरेशन के दौरान हमारे मेड इन इंडिया हथियारों की प्रामाणिकता सिद्ध हुई. आज दुनिया देख रही है 21वीं सदी के वॉरफेयर में मेड इन इंडिया डिफेंस इक्विपमेंट्स इसका समय आ चुका है. साथियों, हर प्रकार के आतंकवाद के खिलाफ हम सभी का एकजुट रहना, हमारी एकता हमारी सबसे बड़ी शक्ति है. निश्चित तौर पर ये युग युद्ध का नहीं है, लेकिन ये युग आतंकवाद का भी नहीं है. टेररिज्म के खिलाफ जीरो टॉलरेंस ये एक बेहतर दुनिया की गारंटी है. साथियों, पाकिस्तानी फौज, पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खाद पानी दे रहे हैं, वो एक दिन पाकिस्तान को ही समाप्त कर देगा. पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा.
ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసినట్లు సమాచారం. ఇతర చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. రైట్, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసినట్లు సమాచారం. ఇతర చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతలపై అమెరికా మరోసారి స్పందించింది. భారత్ పాక్ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఈ అంశంపైన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, యూకే విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీతో చర్చించారు. కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాలు ప్రత్యక్షంగా చర్చలు జరపడానికి అమెరికా సాయం చేస్తుందని మార్కో రూబియో స్పష్టం చేశారు. భారత్ పాక్ ఉద్రిక్తతలపై అమెరికా మరోసారి స్పందించింది. భారత్ పాక్ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఈ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, యూకే విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీతో చర్చించారు. కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాలు ప్రత్యక్షంగా చర్చలు జరపడానికి అమెరికా సాయం చేస్తుందని మార్కో రూబియో తెలిపారు. పాకిస్తాన్ అమెరికా సింధూర్పై ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు వ్యతిరేకంగా ఫైట్ చేశామని ఏకే భారతి అన్నారు. కానీ పాకిస్తాన్ మిలిటరీ ఆ ఉగ్రవాదులకు సపోర్ట్గా నిలిచిందని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ భూభాగంలో జరిగిన నష్టానికి పాక్ ఆర్మీదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. The Yeha drones are of Turkish origin, so that comes to your question. All right, चूंकि आपने शुरू किया श्री रामधारी सिंह दिनकर जी की कविता से, हमारे राष्ट्र कवि रहे हैं, और क्या संदेश दिया जा रहा है, तो मैं बस आपको रामचरितमानस की एक कुछ पंक्ति याद दिलाऊंगा, आप समझ जाएंगे. तो याद कीजिए वो पंक्ति जो है, विनय न माने जलधि जड़, भय 3 दिन बीत, बोले राम सकोप तब, भय बिन होए न प्रीत. तो समझदार के लिए इशारा ही काफी. और जहां तक ये टर्किश ड्रोन्स का सवाल है, आपने देखा किस तरह के रेकेज यहाँ पे फोटोग्राफ्स हमने दिखाए हैं, चाहे वो टर्किश ड्रोन्स हो या और कहीं के भी ड्रोन्स हो. हमारे काउंटर यूएस सिस्टम्स, हमारे ट्रेन्ड एयर डिफेंस ऑपरेटर्स पूरी तरह सक्षम हैं, और हमारी देश की जो इंडिजिनस कैपेबिलिटी है काउंटर यूएस के लिए, उसने दिखा दिया है कि चाहे किसी भी तरह की टेक्नोलॉजी आ जाए, हम उसको काउंटर करने के लिए तैयार हैं. और मुझे बोलने की ज्यादा जरूरत नहीं है, आपने खुद ही अपनी आंखों से देखा है. हमने इनका
రైట్ భారత్ పాకిస్తాన్ దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు ముగిశాయి. హైలైట్ ద్వారా భారత్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు చర్చలు జరిపారు. సుమారు గంట పాటు డీజీఎంఓల భేటీ కొనసాగింది. ఈ భేటీలో కాల్పుల విరమణ విధి విధానాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో భారత డీజీఎంఓ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంఓ కాషిఫ్ పాల్గొన్నారు. భారత పాకిస్తాన్ దేశాలు డీజీఎంఓల చర్చలు ముగిశాయి. హాట్ లైన్ ద్వారా భారత్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు చర్చలు జరిపారు. సుమారు గంట పాటు డీజీఎంఓల భేటీ కొనసాగింది. ఈ భేటీలో కాల్పుల విరమణ విధి విధానాలపై చర్చించినట్లు సమాచారం. ఈ చర్చల్లో భారత డీజీఎంఓ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంఓ కాషిఫ్ పాల్గొన్నారు. భారత క్రికెటర్ దిగ్గజం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. విరాట్ కోహ్లీ దేశానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ భారత క్రికెట్ క్రీడల్లో ఒక అద్భుతమైన అధ్యాయంగా ముగిసిందని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన కోహ్లీ క్రికెట్లో అతని అభిరుచి, క్రమశిక్షణ, నాయకత్వం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ప్రయాణంలో తదుపరి దశకు సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పాక్తో ఉద్రిక్తతల వేళ దేశంలో బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు విమానాలను, ఎయిర్పోర్ట్లను, క్రికెట్ స్టేడియాలను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ క్రికెట్ స్టేడియానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. స్టేడియానికి బాంబు బెదిరింపులు వచ్చినట్లు అదనపు ఎస్పీ లలిత్ శర్మ వెల్లడించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ అధికారిక ఈమెయిల్ ఐడికి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈమెయిల్తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని స్టేడియాన్ని ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ లలిత్ శర్మ తెలిపారు. పాక్లో ఉద్రిక్తతల వేళ దేశంలో బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు విమానాలను, ఎయిర్పోర్ట్లను, క్రికెట్ స్టేడియాలను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ క్రికెట్ స్టేడియానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. స్టేడియానికి బాంబు బెదిరింపులు వచ్చినట్లు అదనపు ఎస్పీ లలిత్ శర్మ వెల్లడించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ అధికారిక ఈమెయిల్ ఐడికి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈమెయిల్తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని స్టేడియాన్ని ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ లలిత్ శర్మ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ పాక్ మధ్య వివాదానికి బ్రేక్ వేశారని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలని, దాడులు విరమించాలని సూచించారు. రెండు దేశాలు ఘర్షణలు ఆపకపోతే ఇరు దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉండవని ఆయన హెచ్చరించారు. An immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons.
and they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these, they really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And they did it for a lot of reasons, but trade is a big one. We're going to do a lot of trade with Pakistan. We're going to do a lot of trade with India. We're negotiating with India right now. We're going to be soon negotiating with Pakistan. And we stopped the nuclear conflict. I think it could have been a bad nuclear war. Millions of people could have been killed. So I'm very proud of that. I also want to thank Vice President Vance and Secretary of State Rubio for their work and efforts. They worked very hard on that. We also, as you know, created a situation where the Houthis, for the first time ever, have ceased firing, and they've let it be known that they're not going to be firing at American ships anymore, not going to be firing at Americans anymore. This was a heavy barrage that lasted for approximately 50 days. And as you know, they've been in war essentially for forever. But over the last 10 years, they've been very difficult for other countries. Nobody was able to do what we did. But they stopped, and we take their word for it. Their surrogates and them directly. An immediate ceasefire, I think a permanent one. బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్రపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదన్న కోపంతో ఈటెల మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఈటెల ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని ఆరోపించారు. నిన్న ఇవాళ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటెల రాజేందర్ గవర్నర్ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ ఆక్రోశాన్ని అంతా మిగతా వేళ కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జనరల్గా ఈటెల రాజేందర్ గారు నాకు గౌరవం, కొత్త పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటున్న వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష, వాడుతున్న భాష, ఆ దిగజారుడుతనం దేని వల్లనో అర్థమవుతలేదు. ఆయనకి పదవి రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే ఆ ఆక్రోశం అంతా రేవంత్ రెడ్డి గారి మీద ఇస్తా ఉన్నాడు. ఏం భాష మాట్లాడుతున్నాడు? ఒక ముఖ్యమంత్రి గురించి, ఒక పార్లమెంట్ సభ్యుడే ఉన్న వ్యక్తి, మీ హయాంలో కాదా ఈ రాష్ట్రం దివాలా తీసింది? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితి మీరు మర్చిపోయినరా? కేసీఆర్ నిర్వాహకం, నీ నిర్వాహకం వల్లే కదా ఈ రాష్ట్రం 6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. హైడ్రా గురించి మాట్లాడుతున్న మీ నిర్వాహకం వల్లే కదా ఈ భూములని కబ్జాలకు గురైనాయి. నీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసేవని మీద కేసు ఉంది కదా. హైడ్రా ఒక దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి కార్యక్రమము. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క ప్రోద్బలం వల్ల ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ చెరువులు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు. కాబట్టి హైడ్రా ద్వారా వాటన్నిటినీ ప్రభుత్వ పరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. నిన్న ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో 27 కోట్ల నిధుల వ్యయంతో నిర్మించే ఆసుపత్రి పనులకు మంత్రి దామోదర్ రాజనరసింహ శంకుస్థాపన చేశారు. ప్రతి పేదవాడికి ఆత్మస్థైర్యాన్ని కలిగించే విధంగా వైద్య సేవలు ఉండాలని మంత్రి అన్నారు. 2 ఏళ్లలో కొత్త హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొచ్చి పరిగి ప్రజలకు వైద్య సేవలు విస్తరిస్తామని తెలిపారు.
రైట్ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 4 రోజుల వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులు భారీ ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. Right, TV ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.